ఓ దిక్కు సీఎం సార్ ముచ్చట్లతోని పటాకులు వేలుస్తుండు, ఇంకో దిక్కు కార్ పార్టీలు తీరొక్క తీర్ల బాణాలు వేస్తుర్రు. పువ్వు పార్టీలు అయితే సై అంటే సై అంటుర్రు. మూడు పార్టీలు తగ్గేదేలే అంటున్నాయి. అందుకే తెలంగాణ రాజకీయం బొగ్గుల కుంపట్లెక్క బగబగా మండుతుంది. చూసుకుందామంటే చూసుకుందాం అన్నట్టే మాట్లాడుతుర్రు లీడర్ సాబులు. ఫ్యాన్ అట్ల పోయి అందరినీ ఒక్కసారి అరుచుకొని వద్దాం. పొట్టు పొట్టు జోరు ఉంది అన్నట్టే ఉన్నది. పోండి తెలంగాణ లీడర్ల ముచ్చట్లు చూస్తుంటే సీఎం రేవంత్ సారు రోజుకో కాడ మీటింగ్ పెట్టి ఏగస్ పార్టీ వాళ్ళను పొట్టు పొట్టు అరుచుకుంటాడు. వరుసగా 3-4 దినాలా మీద మీద మీటింగులు నడుస్తూనే ఉన్నాయి. శనివారం కోహెడా, ఆదివారం ఉప్పలు బాగాయేతు, సోమవారం సైబరాబాదు. ఇట్లా ఒకటెనక పోయి కాళ్ళకు చక్రాలు కట్టుకున్నట్టే తిరుగుతాండు సారు. ఇట్లనే సైబరాబాద్లో ఏం తక్కువ 1600 కోట్లకి ఎక్కువనే విలువ చేసే పనులు చాలు చేసిండు ముఖ్యమంత్రి. మియాపూర్ చౌరాస్తకేంచి ఆల్విన్ చౌరాస్తా దాకా 6 లైన్ల రోడ్డుకు, ఆఫీస్పేట బాచుపల్లి అండర్ పాస్ రోడ్డుకు చెక్కుబండ బాతిచ్చిండు. అట్లనే సైబరాబాద్ కార్పొరేషన్ ఆఫీసుకు పునాది రాయి వేసిండ్లు. టెంకాయలు కొట్టే కార్యాలన్నీ ఒడిచినాక ఇక అసలు ముచ్చట చాలా అయింది. చూడండి సీఎం సార్ మళ్ళీ ఏమన్నాడు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకురమ్మంటే అది చేత కాదు, కానీ ఈడుండి పొంకనాలు కొడుతున్నారు. ఆయన పెద్ద మనిషి కిషన్ రెడ్డి వెనకటికి ఎవరో చెప్పిండంట, పొంకనాల పోసిగానికి 3 ఎడ్లుంటే 36 దొడ్లున్నాయని. అయ్యా కిషన్ రెడ్డి, నువ్వు ఎంత మునగానువో ఎంత లడాయికోతో తెలంగాణ వాళ్ళందరికీ తెలుసు. నీ తెలివితేటలు ఆపేయి. మోడీ గారిని అడుగు. ప్రాణహిత చేవెళ్ల మీద తుమ్మిడేటి ప్రాజెక్టు మహారాష్ట్ర ముఖ్యమంత్రి మనతో చర్చించడానికి రాకుండా అడ్డుపడుతున్నది మీరు కాదా? అట్లా తగ్గేదేలే అన్నట్టున్నాయి పోండి సీఎం సార్ ముచ్చట్లు. అయితే 3-4 దినాల సంది ముఖ్యమంత్రి పేలుతున్న పటాకుల మీద ఏగస్ పార్టీ వాళ్ళంతా ఎత్తెత్తిపోస్తుండ్రు. పువ్వు పార్టీ వాళ్ళు గట్టిగా దుబ్బెత్తిపోతుండ్రు. రేవంత్ రెడ్డి గారు, మీరు అబద్ధాలు ఆడకండి, నిజాలు మాట్లాడండి. కిషన్ రెడ్డి గారి మీద, సంజయ్ గారి మీద, మా ఎంపీల మీద, మా ఎమ్మెల్యేల మీద, మా ఎమ్మెల్సీల మీద దయచేసి మీరు మీ యొక్క అక్కాసిని, మీ యొక్క ఫ్రస్ట్రేషన్ ఏది ఉందో, భారతదేశం పెరిగిపోతుంది మోదీ గారి నాయకత్వంలో, అయ్యో అయ్యో రేపు నెక్స్ట్ తెలంగాణలో కూడా బీజేపీ వస్తే ఎట్లా అనే ఆలోచనలతో యు ఆర్ ఫ్రస్ట్రేటెడ్. మీరే కాదు, కాంగ్రెస్ పార్టీ అంతా ఫ్రస్ట్రేటెడ్. ఇంకో దిక్కు మొన్న ఒక ఆడ మాట్లాడుతుంటే సీఎం సార్ నోట్లకేంచి జర్మనీ నీ అంతా హిట్లర్ ముచ్చటెళ్ళింది కదా, ఆగో దాని మీద ఇప్పుడు రచ్చ గట్టిగానే అవుతుంది. ఇక చూడర్రి కారు పార్టీ వాళ్ళు ఏమన్నారో. పేద ప్రజల మీద ఇల్లు కూల్చివేతలు చేస్తూ దాన్ని చాలా గొప్పగా హిట్లర్ తనకు స్ఫూర్తి అని మాట్లాడడం, ఎవరైతే లక్షల మంది ఊచకోతకు కారణమైన హిట్లర్, అసోంటి నాయకుడు ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రికి స్ఫూర్తి అంట. ఇక ఇదే ముచ్చట మీద మంత్రి శ్రీధర్ బాబు సార్ మాట్లాడుకుంటా ఏమన్నాడంటే, హిట్లరు ఆనాడు వారికి సంబంధించిన ఫిలాసఫీకి సంబంధించిన అంశాన్ని మేము ఫిలాసఫీని అడాప్ట్ చేసుకోలేదు, ఒక ఐరన్ డిసిప్లిన్గా వెళ్ళాలనే ముఖ్యమంత్రి గారి ఆలోచన. అసత్య ప్రచారాలు చేసుకుంటూ లేనిపోని అంశాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని ఒక తీవ్రమైన ప్రయత్నం చేస్తా ఉన్నారు హరీష్ రావు గారు. అంతేకాదు అప్పట్లో మాజీ సీఎం కేసీఆర్ సార్ కూడా ఓసారి హిట్లర్ ముచ్చట ఎల్లదీసిండు. మరి దానికి ఏమంటారు చెప్పుండ్రే అని పాత వీడియో ఒకటి చూపించుకుంటా గులాబీ లీడర్లను అరుచుకున్నాడు మంత్రి సారు. గిట్లా సీఎం రేవంత్ సారు ఎక్కడేం మాట్లాడినా ముచ్చట అక్కడితోనే ఒడిసిపోతలేదు. అటెనక అన్ని పార్టీల నడుమ కయ్యం కుయ్యం గట్టిగా అవుతాంది, మాటకు మాట జోరుగా నడుస్తుంది.